ఇల్లరికం అల్లుడంటే ఇంటి ఆస్తులకు గాలం. బామ్మర్దుల ఆస్తులు సర్వం స్వాహ. కర్దార్ చొక్కాల మాటున రికార్డులు తారుమారు. కన్నింగ్ అల్లుడికే సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు. మాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ మీడియాను ఆశ్రయించిన బాధితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన బండ్ల ముత్తయ్య, లచ్చమ్మ లేట్ అనే బడా దంపతులకు ముగ్గురు కుమారులు. అయితే బండ్ల ముత్తయ్యకు అనేకంగా ఆస్తులుండటంతో తన ఆస్తి తన పెద్ద కొడుకు అయిన కన్నయ్య పిల్లలకు, నడిపి కొడుకు అయిన వెంకయ్య పిల్లలకు, చిన్న కొడుకు అయిన చిన్న మల్లయ్య పిల్లలకు సరి సమానంగా చెందాలనే ఆశయంతో బండ్ల ముత్తయ్య తమ వీలునామాలో తెలిపారు. కానీ బండ్ల ముత్తయ్య చిన్న కొడుకు చిన్న మల్లయ్య కుమారులు అక్షరం ముక్కు కూడా చదువుకోకపోవడంతో బండ్ల వెంకయ్య ఇల్లరికం అల్లుడు అయిన బత్తుల వీరయ్య అనే యువకుడు ఏకంగా తన చిన్న మామ కొడుకులైన బామ్మరుదుల ఆస్తులకు గాలం వేశారు. తనకున్న రాజకీయ తెలివితేటలతో, పలుకుబడితో మా భూములు కబ్జా చేశారంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. చదువుకున్న మేధావినే కాక రాజకీయ ఒడిదుడుకులు తెలిసిన బత్తుల వీరయ్య బండ ముత్తయ్య రాసిన వీలునామాను సైతం తారుమారు చేసి తమ స్థిరాస్తిని అయిన భూములను కబ్జా చేశారు అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. అతను చెక్ వచ్చిన అడ్డు తిరిగి కౌలు తీసుకుని అడ్డు తిరగలేదు, చేసుకునేది నేనే. 5 వార్షాల కింద పొలం ఆయన అడ్డు తిరిగి తీసుకున్నాం. అంటే మీ దగ్గర ఆయన కౌలుకు తీసుకున్నాడా? ఆయన కాదు, బయట వాళ్ళకి ఇస్తాం. అది రాయగూడెం, కాణతరం, కళ్ళపరపలు చేస్తాను. నా పొలం బాలకృష్ణ ఇప్పుడు తీసేది. పేరు శ్రీలత అండి. తను బండ్ల ధర్మారావు అని మా మేనమావ అనమాట. తనకి ఏంటి అంటే అన్నారం విలేజ్లో 5 ఎకరాలు 20 గుంటలు వారసత్వంగా వచ్చిన పొలం ఉందన్నమాట. దాని ఇబ్బంది వల్లనే ఇప్పుడు ఈ వీడియో తీయడం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అనే విషయంలో. యాక్చువల్గా ఇది ఏంటి అంటే సీతారామ ప్రాజెక్టు కింద పోయింది 5 ఎకరాల 21 గుంట. దానికి చెక్కులు రావడం జరిగింది. అయితే ఇది వారసత్వం వల్ల అన్నదమ్ముల చిన్న ఇష్యూ వల్ల వీళ్ళు పట్టాదారులు అవి మార్పిడి వల్ల మార్చుకోవడం జరిగింది. దాని విషయంలోనే మా మామయ్యకి కూడా అతను తనది భూమి అనేసి అగ్రిమెంట్గా కూడా రాసి ఇచ్చినాడు పెద్ద మనుషుల ముందులో. అయినా కానీ ఇప్పుడు చెక్కులు వచ్చిన తర్వాత తను అడ్డుకుంటున్నాడు. ఆ వారసత్వం వచ్చిన దానిని అడ్డుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఈయన ఆల్రెడీ ఆ సీతారామ ప్రాజెక్టు జరిగేటప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు కానీ దానికి సంబంధించినవన్నీ కూడా ఈయనే అనుభవదారుడు అని చెప్పేసి ఈయన తీసుకోవడం జరిగింది. అయినా ఆయన ఊరికే ప్రతిసారి ఇట్లాగే అడ్డొచ్చి నాకేమన్నా ఇవ్వండి, ఇస్తేనే నేను మీకు ఇస్తాను అనేసి అంటున్నాడు. ఈ తరుణంలోనే ఆయనకి యాక్సిడెంట్ జరగడం జరిగింది. కోమల్లోకి వెళ్ళాడు ఒక 2 years. ఇప్పుడే బయటకు వచ్చాడు. అయినా అడుగుతుంటే కూడా ఇబ్బంది పడుతున్నాడు. దీనివల్ల ఆయనకి పారాలసిస్ వచ్చి చాలా ఇబ్బందులు గురవుతున్నాడు. 2 పిల్లలు తనకి. ఎక్కడికి వెళ్ళినా కానీ అన్యాయమే జరుగుతుంది. దీని ద్వారా మేము మొన్న ఎంఆర్ఓ ఆఫీస్లో లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి తన బాధను చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితి కూడా లేదు. దానివల్ల నేను ఇది లైవ్ ఇస్తున్నాను. సో వాళ్ళకి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ముగ్గురు అన్నదమ్ములలో కన్నయ్య గారి అల్లుడైన బత్తుల వీరయ్య గారు ఈ అడ్డు తిరగడం జరుగుతుంది. దీనికి మొత్తం ఆయన ఇదొక్కటే కాదండి, ఇలాగ పట్టాల మార్పిడి అన్ని విషయాలలో కూడా తనే ఇబ్బంది కలిగిస్తున్నాడు. దాని విషయంలోనే మేము ఇప్పుడు ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. తను వచ్చేసి ఏంటంటే బత్తుల వీరయ్య, బత్తుల శ్రీను వీళ్ళిద్దరు కలిసి ఆయనకు అన్యాయం చేస్తున్నారు. ఇలా మీరు అక్కడ గ్రామ సభకి వెళ్ళి చూస్తే ప్రతి ఇంటింటికి ఈ ప్రాబ్లమ్సే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గురించే చెప్తున్నారు. అట్లాగే బండ్ల రాంబాబు, బండ్ల విజయ్ కుమార్ మేనమామలే నాకు. వాళ్ళది కూడా వాళ్ళ పేరు మీద ఉన్న కూడా అనుభవిస్తున్న వాళ్ళ దాని మీద చెక్కులు కూడా ఈయన పట్టాదారుడు ఉండడం వల్ల అవి కూడా ఆపినాడు. వాళ్ళు కూడా వచ్చి మొన్న ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి. ఈయన ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఏమంటారు, ఇవి మా మేనమామైనటువంటి బండ్ల ధర్మారావుకి బత్తుల వీరయ్య గారు రాసిచ్చింది. ఇది ఆల్రెడీ ఆయన పొలం అయినదే అని చెప్పేసి రాసి ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఇప్పుడు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో వీళ్ళు అప్లై చేశారు పాస్బుక్ కోసం, దానికి కూడా అడ్డుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు సీతారామ ప్రాజెక్టులో పోవడం వల్ల ఆ చెక్కులు వస్తే కూడా ఇప్పుడు నావే అని చెప్పి అడ్డుకొని ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన యాక్చువల్గా ఏంటంటే సొంత అన్నదమ్ములు కాదు, వాళ్ళేం పాలోళ్ళు కాదు, ఏమీ కాదు. జస్ట్ ఆయన మేనరిక
అల్లుడిగా వచ్చినాడు. అల్లుడిగా వచ్చి కూడా ఇప్పుడు వీళ్ళ మీదే పెత్తనం సాధిస్తున్నాడు. దయచేసి ఏంటి అని అంటే ఇవి వారసత్వంగా వచ్చిన పొలాలు, ఇవి అన్నదమ్ముల గొడవలు కూడా కాదు. సో ఆయన అల్లుడిగా వచ్చి ఆయనే ఇప్పుడు ఇబ్బంది కలగజేస్తున్నాడు. దయచేసి ఏంటి అని అంటే ఇతనికి ఏదైతే ఉందో ఈ 5 ఎకరాలు 21 గుంట తనకి చెక్కు వచ్చే విధంగా మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా మీరు వాయిస్ తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అన్నారం గ్రామం బండ్ల రాంబాబు, నాన్నగారు బండ్ల కన్నయ్య. అయితే ఆ పట్టాలు పారిభాగస్తుడు బొత్తులేరయ్య. ఆయన ఏం చేస్తుందంటే అది అడ్డం పెట్టి ఆయన డబ్బులు మాకు వచ్చినాయి. మా పట్టా పేరు మీద 8 లక్షలు, మాయో 40 లక్షల రూపాయలు ఆపిండు మా అన్నదమ్ములు, వాళ్ళ అన్నదమ్ముల ఓటాలల్లో. అది జరిగింది. అన్యాయంగా ఆపిండు. చాలా దుర్మార్గం చేస్తాడు, ఊరినే దుర్మార్గం చేస్తాడు. ఒకటి కాదు, పొలాలు అమ్ముకోవటం, దున్నుకోవటం, వాని కోపం ముంచడం, వీని కోపం ముంచడం, లేచిన కాంచి దౌర్జన్యాలు. నేను విలేకరులని ఇసుక రంపకాడికి పోవటం, దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయటం. పంచుకొని 20-30 సంవత్సరాలు అవుతుందండి. మా మేనత్తకి ఓటా ఇచ్చినాం. ఓటా ఇచ్చినప్పుడు మా 4 ఓటాలు, మా అన్నదమ్ములు 2 ఆయనకు ఓటా పెట్టినాక ఓటాదారి అని ఆయన పేరు మీద కొన్ని పట్టాలు ఎక్కిచ్చారు. సీలింగ్ వస్తే మా కొన్ని మేము ఎక్కించుకున్నాం. మా పేరు మీద ఉన్నాయి, మా నాన్నగారి పేరు మీద ఉన్నాయి, ఆయన పేరు మీద ఉన్నాయి, ఆయన పేరు మీద ఉన్నాయి, మాకు వచ్చినాయి. అట్టా వచ్చినాయి అని ఈ దుర్మార్గంగా పాల్పడుతాడు. ఆయన పట్టాలు చేయించుకుంటు మా అయ్యగారి పేరు మీద. మాయో టాపి సంతకం పెట్టమంటే పెట్టడట. మాది ఆస్తి, వాడు మొలదారం కూడా మాదే, మొలదారం కూడా ఈ రోజుకి మాదే. కానీ అంత దుర్మార్గానికి పాల్పడుతాడు. ఒక దుర్మార్గం కాదు, అన్ని దుర్మార్గాలకు పాల్పడుతాడు. 179వ సర్వే నెంబర్ ఆయన పేరు మీద ఉంటే నా ఓటాకు వస్తే వాడు పట్టా చేయించుకొని రైతు బంధు తింటాడు. ఇంకో జడ్చంగా పట్టా ఎక్కించుకొని అక్రమంగా వాడు పట్టా నాదే భూమి అని దున్నుకుతుంటాడు. అంత దుర్మార్గానికి పాల్పడ్డాడు వాడు. అంతకంటే ఏమీ లేదు. ఓటాదారి, 4వ ఓటాదారికి వాడికి ఓటా ఎట్టేస్తాం మేము. ఓటాదారి మేము ఆయన దగ్గర కొనుక్కొని ఉంటే మేము ఓటా తీసుకుంటాం, ఓటా ఇస్తాం. ఆయన దగ్గర కొనలేదు కదా. ఓటాదారి, 4వ ఓటాదారి బొత్తులు ఏరయ్య. మీరు పారికత్తు పెట్టుకొని మీరు అప్పచెప్పండి అధికారులకి. అధికారులు కూడా పొద్దుగా లేస్తే ఎంఆర్ ఆఫీసులు, పోలీసు చేసినామంటే ఏంటంటే ఈ దుర్మార్గాలు కప్పిపుచ్చుకోవడానికి లేస్తే తెల్ల చొక్కా, తెల్ల పాయింట్ వేసుకొని వాడు ఈ విలేకరులని దౌర్జన్యంగా వాడేట వసూలు చేయటం, ఇదే పని మీద అయ్యా కొడుకులు. ఇంకేం లేదు సార్. అది బాలా విజయ్ కుమార్ అండి. మా నాన్నగారి పేరు కన్నయ్య గారు. ఇది బొత్తలేరయ్య గారు వాటాదారిగా ఉండి మా నాన్నగారితో పంచుకొని ఆయనతోనే ఇంకా ఆవు గెట్టు జరిగింది, ఈ గెట్టు జరిగింది, ఇబ్బందులు పెడతాడు, ఈ కబ్జా చేయడానికి చూస్తాడు. భూములు ఆయన పేరు మీద ఉంటే 18 ఎకరాలు ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినా కానీ వాటిని ఆడ వచ్చేది, ఈడ వచ్చేది వాంగ్మూలం ఇచ్చి వాటిని ఆపు చేయించండి. ఇంకా మాకు రైతు బంధు రావట్లేదు, ఏం రావట్లేదు. అధికారుల దగ్గర పోదామంటేనే వాళ్ళే ముందుంటారు. అధికారులు ఏమైనా కలగ చేసుకుంటే మొత్తానికి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఇబ్బంది పెడతారు. మా నాన్నగారు చేసిన తప్పు ఇది. వాళ్ళు తినాలని ఇంకా దోసుకొనే తినాలని చూస్తారు. పంచుకున్న వాటర్లలో కూడా భూములు కూడా ఎక్కువ ఉన్నాయి. భూములు ఎక్కువ ఉన్నా కూడా దాన్ని అడిగినా కానీ మీరు మాట్లాడడానికి ఇల్లే కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, కబ్జా చేయడం రావడం. ఈ అయ్యా కొడుకులకి ఇదే పని. ఎప్పుడు అధికారులు కొద్దిగా గమనించి కొద్దిగా మా బాధను తీర్చగలరని చెప్తున్నాం.